హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీటన్నింటికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే దివాళీ తర్వాత రోజు వీడియో ఇది. మన తెలంగాణలో ఈ ఆచారాన్ని ఎంతమంది పాటిస్తారో తెలియదు, కానీ మా పుట్టింట్లోనూ మా అత్త వాళ్ళ ఇంట్లోనూ ఈ ఆచారాన్ని పాటిస్తాము. అంటే లక్ష్మీ పూజలు అయిన తెల్లారి రోజు పిల్లల్ని పొద్దున్నే లేపి గట్టి పెట్టి హారతిచ్చి స్నానం చేపిస్తారు. ఇక్కడ గట్టి అంటే ఏమిటంటే ముందు రోజు కొన్ని బియ్యాన్ని నానబెట్టి పొద్దున్నే గ్రైండ్ చేసి అందులో కాస్త పసుపు కలిపి పెట్టేదాన్నే గట్టి అంటారు. ఇక్కడ మా పిల్లలకి నేను అదే చేస్తున్నాను. బొట్టు పెట్టి చెవిలో కొంచెం ఆయిల్ పోసి గట్టి పెట్టి హారతి ఇచ్చి మళ్ళీ స్నానం చేపించాలి వాళ్ళకి. మా చిన్నప్పుడు మా అమ్మ ఇలానే చేసేది. నా పెళ్ళైన కొత్తలో ఇవేవి నాకు తెలిసేవి కాదు, కానీ మా పెద్ద బాబు పుట్టిన తర్వాత మా అత్తయ్యను అడిగి మరీ నేర్చుకున్నా. అడగడమే ఆలస్యం, దగ్గరుండి మరీ చేపిస్తుంది మా అత్తయ్య. చేసేది చిన్న పనైనా సరే అందులోనూ హెల్ప్ కావాలంటే చెప్పు చేస్తా అంటుంది. ఈ కాలంలో ఇలాంటి అత్తమ్మ దొరకడం ఒక రకంగా నా అదృష్టమనే అనుకుంటా నేను. ఇక వీడియోలోకి వెళ్తే మా పిల్లలకి ఇక్కడ నేను హారతిస్తున్నా. నేను హారతి ఇవ్వడం ఏమిటో కానీ మా చిన్న బాబు మా మమ్మీ ఏం చేస్తుందా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇక వాడి వంతు వచ్చేసరికి దీపాలు కలర్ఫుల్గా కనిపించడంతో వాటిని అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇక పిల్లలవి స్నానాలు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి హారతి ఇవ్వాలన్నమాట. హారతి ఇచ్చిన తర్వాత పిల్లలకి ఏదైనా నోరు తీపి చేయాలి అంటే ఈరోజు సేమియా పాయసం అయితే తినిపిస్తారు ముందున. నేను కూడా సేమియా పాయసమే ప్రిపేర్ చేసా పిల్లలకి పెట్టిన తర్వాత. ఇక ఇంతటితో ఈ బాబీజ్ పూజ అయితే కంప్లీట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మేము దివాళీకి అని లీవ్ పెట్టి మరీ విలేజ్ వెళ్ళాము. లాస్ట్ ఇయర్ నేను మా అన్నయ్యకి హారతి ఇవ్వడానికైతే వెళ్ళాను, కానీ ఈ ఇయర్ వెళ్ళలేదు కాబట్టి మా అన్నయ్యని ఈ ఇయర్ అయితే మిస్ అయ్యాను. ఇంతకీ ఈ బావుబీజ్ని మన తెలుగులో ఏమంటారో తెలుసా? ఆడపడుచు ఇంటికి భోజనానికి వెళ్ళడం అంటారు అనుకుంటా. మేబీ నాకు క్లారిటీగా తెలియదు. ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఏంటక్క ఇక్కడ వీడియో చేంజ్ అయింది అనుకుంటున్నారా? అవునండి. ఇక అదే రోజు మా క్వార్టర్స్లో ఆపోజిట్లో ఉండేది ఇది ఇంటికైతే వెళ్తున్నారు. అంటే పర్మనెంట్గా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు క్వార్టర్ ఖాళీ చేసి. అందుకే తనని ఇన్వైట్ చేశాను. ఎక్కడైనా సరే మనతో పాటు ఉన్న వాళ్ళు క్వార్టర్ ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు వాళ్ళకి భోజనానికో లేదా టీ స్నాక్స్ కోసమో పిలిచి వాళ్ళకి చిన్న గిఫ్ట్ అయితే ఇస్తారు. మనం ఇచ్చిందే కాక వాళ్ళు కూడా మళ్ళీ మనకు రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తారు. నేను తనని అందుకే పిలిచాను. ఇక్కడ తన కోసమని కొన్ని స్నాక్స్ అట్లా ప్రిపేర్ చేసి ఇచ్చుంటే మళ్ళీ కాఫీ టీ అట్లా ఇచ్చి గిఫ్ట్ అయితే ఇచ్చాను. ఆ గిఫ్ట్ నేను తనకేమి ఇచ్చాను, తను నాకేమి ఇచ్చింది అన్నది ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడైతే మళ్ళీ కలుసుకోవడానికి వీలుండదు కాబట్టి ఇక కాసేపు 1/2 అవర్ అట్లా కూర్చొని అయితే మాట్లాడింది. వాళ్ళ పాప ఎడ్యుకేషన్ ఎక్కడ ఏంటి అని మాట్లాడుతుంది నాతో పాటు. తనకైతే చెప్పాను, ఇలా వీడియో తీస్తున్నాను, యూట్యూబ్లో యాడ్ చేస్తే నా ఛానల్లో చూడు అంటే సరే సరే తీసుకో, నో ప్రాబ్లం, తీసుకో యాడ్ చెయ్యు అని చెప్పింది. డైలీ వాళ్ళ పాప మా పెద్ద బాబు పార్కులో ఆడుకునే వాళ్ళు. అందులోనూ నాకు చిన్న బాబు ఉండడం వల్ల అప్పుడప్పుడు నేను బయటకు వెళ్ళకపోయినా మా బాబుని చాలా బాగా చూసుకునేది దీది. మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళు వెళ్తున్నామని చెప్పి సెండ్ ఆఫ్ ఇవ్వడానికని కిందికి వచ్చాను. వీడియోలో హారతి పళ్ళెంలో ఉన్న బౌల్సే తను నాకు ఇచ్చిన గిఫ్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.